రిటైర్ అయిన కార్మికులకు 14 రోజుల సమ్మెకాలం జీతాలు చెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పెంచల్ నరసయ్య అన్నారు. సోమవారం నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన మున్సిపల్ కార్మికులకు ఉన్నపలంగా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగిందన్నారు. గత సంవత్సరం జూలైలో జరిగిన 14 రోజుల సమ్మె సందర్భంగా సమ్మెకాలం జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. దానికి సంబంధించి జూలై 2, 2026న 14 రోజుల సమ్మెకాలం జీతం కార్మికులకు చెల్లించడం జరిగిందన్నారు. కానీ 2-3 నెలల క్రితం రిటైర్ అయిన మున్సిపల్ కార్మికులకు 14 రోజుల సమ్మెకాలం జీతం చెల్లించలేదని, ప్రస్తుతం రిటైర్ అయిన కార్మికులు గత సంవత్సరం జరిగిన సమ్మెకాలంలో అందరూ కూడా విధులు నిర్వహిస్తూ సర్వీస్లో ఉన్నారన్నారు. కానీ వారికి 14 రోజుల జీతం పడకపోవడం బాధాకరమని, ఇప్పటికే రిటైర్మెంట్ అయిన కార్మికులకు ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె పెంచల్ నరసయ్య, మున్సిపల్ వర్కర్ యూనియన్ నాయకులు సునీల్, అశోక్, వజ్రమ్మ, శ్రీనివాసులు, రమాదేవి, నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కె పెంచల్ నరసయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుని. మున్సిపల్ కార్మికులు గత జూలై 2025న 14 రోజులు టెండర్లకి వ్యతిరేకంగా నెల్లూరు నగరపాలక సంస్థలో సమ్మె చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ సమ్మె జరిగింది. వీటికి సంబంధించి మళ్ళీ యూనియన్గా అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అందరూ కూడా మాట్లాడి ఈ సమ్మెకాలం జీతం ఇస్తామని చెప్పేసి ఒప్పందం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 2వ తారీఖున అందరికి కూడా సమ్మెకాలం జీతం వేశారు. అయితే ఈ మధ్య కాలంలో 60 సంవత్సరాలు నిండేటువంటి కారణంతో 2 నెలల క్రితం, పోయిన నెలలో, అదేవిధంగా ఒక 3 నెలల క్రితం రిటైర్మెంట్ అయినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కానీ చాలా మందికి కూడా జీతాలు పడలేదు. సమ్మెకాలం జీతం దాదాపు సంవత్సర కాలం అవుతుంది ఈ సమ్మె జరిగి. ఈ సంవత్సర కాలంలో వాళ్ళందరూ కూడా సర్వీసులో ఉన్నారు. అప్పటి నుంచి మొన్నటిదాకా కూడా పనిచేస్తున్నారు. 2-3 నెలల క్రితం రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కూడా ఈ 14 రోజుల సమ్మెకాలం జీతం రావాల్సి ఉంది. కానీ ఈరోజు వాళ్ళకి ఆప్కాస్లో పేరు డిలీట్ చేసేసాము కాబట్టి మీకు రాదు అనేటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉండేటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యారు, వాళ్ళకి ₹1 కూడా జీతం ఇవ్వలేదు. వాళ్ళని అర్ధాంతరంగా ఇళ్ళకి పంపిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, చాలా దయనీయంగా ఉంది. వాళ్ళకి ఆ 14 రోజుల జీతం అని ఇస్తే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది అనుకుంటే ఈరోజు అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దాని మీద కమిషనర్ గారిని కలవడం జరిగింది, హెల్త్ ఆఫీసర్ గారిని కూడా కలవడం జరిగింది. వారి విషయాన్ని పరిశీలించి మేము న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం అధికారులు కూడా ఆలోచించి వాళ్ళకి న్యాయం చేసి ఆ 14 రోజుల సమ్మెకాలం జీతం ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సర్వీసులో ఉండేటువంటి వాళ్ళకి కూడా కొంతమందికి పడల. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క టెక్నికల్ ఇష్యూస్ వల్ల, వాళ్ళు రాసే దాంట్లో పొరపాట్లు దొరకడం వల్ల వాళ్ళకి కూడా పడలేదు. వాళ్ళందరికీ కూడా సమ్మెకాలం జీతం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.